హైదరాబాద్ నగరంలో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ వాతావరణం కనిపిస్తోంది. నో స్టాక్ బోర్డు పెట్టడంతో పెట్రోల్ ఇక దొరకదని ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు. కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వల్ల ప్రజలు వదంతులు నమ్మి బంకుల వద్దకు వస్తున్నారని పెట్రోల్ డీలర్స్ అంటున్నారు. 24 గంటలు పెట్రోల్ అందుబాటులో ఉందని చెప్పినా ప్రజలు మాత్రం బంకుల వద్దకు చేరుకుంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులు బారులు తీసిన పరిస్థితి చూస్తున్నాము. శ్రీనగర్ కాలనీ యొక్క పెట్రోల్ బంక్ వద్ద చూస్తే మాత్రం మరీ ఎక్కువ మొత్తంలో కూడా ఇక్కడికి పబ్లిక్ చేరుకున్నారు. అయితే ఇక్కడ భారీ గేట్లు ఏర్పాటు చేసి లోపలికి ఎవరిని కూడా రానియకుండా కావాల్సిన ఏర్పాటు కూడా పూర్తి చేసిన పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ భారీ గేట్లు పెట్టడం వల్ల కొంత వారి యొక్క వాహనాలు లోపల రాకుండా పెట్రోల్ బంక్ సంబంధించిన సిబ్బంది అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. మరోవైపు ఎక్కువ మొత్తంలో ఇక్కడ పెట్రోల్ బంకు రావడంతో పోలీసులు కూడా వారిని క్యూ పద్ధతి ద్వారా ఒక్కొక్కరిని మాత్రమే లోపలికి పంపుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క వదంతులు వస్తున్నాయి, వదంతులు ఎవరు కూడా నమ్మొద్దని చెప్పినా కూడా దీనికి సంబంధించి అందరూ కూడా పెట్రోల్ బంక్కి ఎక్కువ మొత్తంలో అంటే ప్రజలు రావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు చూస్తే పెట్రోల్ ఉంది, ఎవరు కూడా ప్యానిక్ కావద్దని చెప్పి కూడా పెట్రోల్ సంబంధించిన డీలర్స్ కావచ్చు అసోసియేషన్ వారంతా కూడా చెప్పినా కానీ ఎక్కడ కూడా వీరు ప్రజలు మాత్రము ఈ యొక్క పెట్రోల్ సంబంధించి ఎక్కువ మొత్తంలో ఇక్కడ పెట్రోల్ బంక్ వద్ద బారులు తీసిన పరిస్థితి చూస్తున్నాము. ఒక్కొక్కరు లోపలికి పంపించిన వారు తమకు బండిలో పెట్రోల్ కావాలని చెప్పి కూడా ఇలా తోపుకుంటూ ఒక్కొక్క బండి తోపుకుంటూ కూడా లోపలికి వస్తున్న దృశ్యాలు కూడా మనము ఈ యొక్క లైవ్లో చూస్తాము. మరోవైపు చూస్తే మాత్రం ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్రోల్ సంబంధించి ఎక్కువ మొత్తంలో ఉంది, ఎక్కడ కూడా నో స్టాక్ బోర్డు లేదు అనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. అయితే కేవలం ప్రజలు యొక్క పెట్రోల్కు ప్యానిక్ అయ్యి మాత్రం ఇక్కడికి వస్తున్నట్లుగా దీనికి సంబంధించి ప్రధానంగా మనకు తెలుస్తుంది. అయితే ఎవరు కూడా ప్యానిక్ కావద్దు, పెట్రోల్ ఇప్పటికీ 24/7 అందుబాటులో ఉంటుందనేది మాత్రము డీలర్స్ చెప్తున్నా కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహాలో ప్రతి పెట్రోల్ బంక్ వద్ద కూడా పబ్లిక్ బారులు తీసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు చూస్తే ప్రధానంగా ఎక్కడ కూడా అంటే ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా పోలీసులు కూడా ఘటన అంటే పెట్రోల్ బంక్ వద్ద చేరుకొని క్యూ లైన్ పద్ధతి ద్వారా పెట్రోల్ని కొట్టించిన పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రం ఒక్కొక్క పెట్రోల్ బంక్ వద్ద 4 కిలోమీటర్ల మేరకు కూడా వాహనాలన్నీ కూడా ట్రాఫిక్లో నిలిచిపోయిన పరిస్థితి కూడా మనము గమనిస్తున్నాము. ఓవర్ టు స్టూడియో.